సమయంలో లేచి నిలబడి ఒక పాటను పాడుకుందాం. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిసెను నీ తనువునే రుధిరంబు ధారలే, తడిసెను నీ తనువునే రుధిరంబు ధారలే, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే, మోమున ఉన్నివేయ మౌనివైనావే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే,
మధ్యలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా పాపమే నిన్ను సిలువతో గురి చేసే నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే నాదు పాపమే నిన్ను సిలువతో గురి చేసే నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరదను తిరిగిన హృదయముతోను సిలువను చేరదను తిరిగిన హృదయముతోను బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా By the grace of God, we are here in the second session. So here it's I would like to keep the theme as wonderful death.
ఈ రెండవ సెషన్కు నేను ఏం పేరు పెట్టాలని ఆశపడుతూ ఉన్నానంటే అద్భుతమైన మరణము. ఏంటంటే ఇది అద్భుతమైన మరణం కదా. జనరల్లీ వి థింక్ దట్ ఇట్స్ ఏ గ్రేట్ డెత్ అండ్ సమ్ టైమ్ ఇట్స్ ఏ గుడ్ డెత్, బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ డెత్. మనం చాలాసార్లు మంచి మరణం అండి, చాలా గొప్ప మరణం అండి అని మనం అనుకుంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ మరణానికి నేను అద్భుతమైన మరణం అని పేరు పెట్టాలని ఆశపడతా ఉన్నా. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ వండర్స్ హ్యాజ్ టేకెన్ ప్లేస్ వైల్ ద క్రూసిఫిక్షన్, ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ ఆర్ ద డెత్ పీరియడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మరణపు సమయంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. వన్ బై వన్ వీ విల్ మెడిటేట్ అండ్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. ఒకదాని వెనుక మనము ఒకటి ధ్యానం చేసి అద్భుతాలను మనము ఈ సెషన్ని ముగించుకొని మనం మన గృహంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అండ్ టు గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 27 వర్స్ 51 to 54. రీడింగ్ ఆల్ టుగెదర్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుంచి 54 వరకు మనమందరం కలిసి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములు ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిది. ఇక్కడ చూస్తే చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఒక మూడు సంగతులు మాత్రమే పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. 3 లేదా 4 విషయాలు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ విన్నా కూడా మనం నేర్చుకోలేము, మనం జ్ఞాపకం ఉంచుకోలేము. కాబట్టి రండి, మొట్టమొదటిగా నేను ఈ మాటలో నుంచి దేన్ని ఆధారం చేసుకొని ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నానంటే భూకంపము కదా. 27, 51లో రాయించబడతా వచ్చినాయి కదా. ఇక్కడ బండలు బద్దలాయను. అదే 54లో చూస్తే కనుక 54 చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి. రైట్, భూకంపము. ఇట్స్ అన్ ఎర్త్క్వేక్. ఇక్కడ చూస్తే ఈ యొక్క ఎందుకు సాధారణంగా భూకంపం వస్తుంది చెప్పండి. ఓకే, రైట్, క్రాక్స్ ఇన్ ద ఎర్త్. ఓకే, అదేమైనా కూడా మనం ఆత్మీయంగా మనము చూస్తే భూకంపాలు బైబిల్లో కూడా వచ్చాయి. తెలుసా అండి మీకు? చదివినారు ఇంతకు? రైట్, సరే చూపిస్తాను. 1-2 ఉదాహరణలు నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 6. యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. ఇక్కడ చూస్తే భూమి కదిలింపబడటాన్ని ఏమని పిలుస్తామంట మనము? భూకంపం. భూకంపనం కాదు, భూకంపం. ఇక్కడ రాయించబడిన మాట ఏంటంట? ఇక్కడ ఏమొచ్చినాయంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు భూకంపం వచ్చింది. అంటే భూమి ఏం చేసిందంటే తన స్థానమును నుండి పక్కకు జరిగింది, అంతే మన భాషలో చెప్పాలంటే. ఇది ఎవరంట చేసేది? దేవుడే. ద పవర్ ఆఫ్ గాడ్ క్రియేట్స్ ఎర్త్క్వేక్స్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత ఆ సందర్భంలో ఏం జరుగుతూ వచ్చింది? భూకంపం వచ్చింది. చాలామంది అంటారు సైంటిస్టులు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు మాత్రమే కాదు, వేర్ ద క్రైస్ట్ జనరల్లీ డైడ్ ద ఎర్త్క్వేక్స్ విల్ టేక్ పార్ట్స్. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన ఆ స్థలంలో సాధారణంగా భూకంపాలు వస్తాయి, మంచిదే. అయితే ఈ సందర్భం చాలా ప్రత్యేకమైనది.
ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి మరణము ద్వారా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇందాక మనం నేర్చుకుంటూ వచ్చామండి, ఏంటంటే ఆయన తనంతటా తానే తన ప్రాణమును పెడతా వచ్చాడు. ఎవరో బలవంతము చేస్తే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి సామర్థ్యములు నేను ఎన్నోసార్లు పంచుకుంటూ వచ్చాను మీతో కదండి. ఆయన ఎటువంటి వాడంట, ఆ దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, ఎంత శక్తి సామర్థ్యములు గలవాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన చూడటానికి ఏ మనుషుడు కూడా ధైర్య సాహసాలు చేయలేడు. మోషేతో ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా మోషే, నీవు ఏం చూస్తావు? నా వీపు మాత్రమే చూస్తావు, ఎందుకంటే నా ముఖము చూసి నీవు బ్రతక నేరవు. మరి మీరు అనుకోవచ్చు అన్న, అది ఎలాగైతే మరి యోహాను సువార్తలో చూస్తే ఏముంది? యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ఏలియా ఉన్నాడు అక్కడ. ఏలియాతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారంట అక్కడ? మోషే ఉన్నాడు కదా. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ సందర్భంలో ఎందుకు చూసిన వారు, ఆ తక్కిన వారు ఎందుకు చనిపోలేదు అని అంటే, అక్కడ చూసింది ఏంటంటే ఆయన ప్రభావం అంతా కాదు, కేవలం ఆయన తేజస్సు మాత్రమే చూసినారు వారు. అవునా కదండి? వారు తేజస్సు మాత్రమే చూసింది, వారు ఆయన ప్రభావం చూడలే. వారు ఆయన ప్రభావము చూసి ఉంటే చనిపోయేవారు. దేవుని యొక్క మహావెలుగు ఎంత గొప్పది అని పోల్చడానికి మనకు థండర్స్, వర్షం వచ్చేటప్పుడు మెరుపులు ఉరుములు వస్తాయి కదండి. ఆ మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా బలందరా, భలే సౌండ్ ఉంది, ట్యూన్స్ వస్తాయా? ఒకసారి ఉరిమితే భయపడిపోతాం కదా. ఒక్క మెరుపు మెరిస్తే ఆ మెరుపులో నుండి ఎంత కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. మేము చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకుంటూ వచ్చాను, ప్రభా నువ్వు అనుమతిస్తే నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ టూ డేంజరస్, బట్ ఒకవేళ అది సక్సెస్ అయితే ప్రపంచం అంతటికి కరెంట్ అనేది ఎలా వస్తుందంట? చాలా తక్కువ రేటుతో వస్తుంది. బట్ ఇట్స్ టోటల్లీ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ డేంజరస్ టు. చాలా ప్రమాదము, చాలా కష్టతరం అది. అయినప్పటికీ ఒకవేళ అలాగూ జరగగలిగితే మనుషులకి కరెంట్ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ప్రైస్ అనేది, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు భూమి ఏం చేస్తూ వచ్చిందంట? కంపిస్తూ వచ్చింది. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎర్త్ క్వేక్? ఇట్ ఈస్ ద పవర్ అండ్ ఇట్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి కదా. ఇక్కడ చూస్తే ఈ యోబు గ్రంథంలో ఆయన యొక్క శక్తిని బట్టి ఏం చేస్తూ ఉన్నాడంట? భూమిని కంపింపజేస్తూ ఉన్నాడు. అంటే తన స్థావరాన్ని తప్పిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన ఖగోళ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అంటారు ఏమనంటే, అయ్యా ఒక చుక్క ఏం చేస్తుంది? ఆకాశం నుండి పడిపోతుంది, భూమి మీద పడిపోతుంది. రైట్, ఉండేది అకౌంట్లో ఉండే, బ్యాంకులో ఉండేదంతా తినేసి పనుకుంటారా, ఎప్పుడు చేస్తామో తెలియదు కదా అని అన్నీ భయపెడతా ఉంటారు. అయితే అవి జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే దేవుడు కలగజేసింది ఏదైనా సరే ఎట్లుంటుందంట? క్రమంలో ఉంటుంది, క్రమంలోనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అన్నా నేను ఒప్పుకోనన్నా ఈ మాటకి అని అనుకోవచ్చు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒక ఉదాహరణ, రోజుకు ఎంతమంది ఈ యొక్క గాలిని కలుషితం చేస్తూ ఉన్నారు కదండి. ఆదాము హవ్వలు ఉన్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండేయా? లేవు. ఆదాము హవ్వలు ఉన్నప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉంది. ఒకవేళ పొరపాటున కార్బన్ డైఆక్సైడ్ రైజ్ అయిందనుకో, నాలాంటి ఆస్తమా పేషెంట్లు అవుట్. అర్థమైందండి? దాని తర్వాత ఆస్తమా లేని వాళ్ళకి ఆస్తమా పేషెంట్ లాగా వచ్చి వాళ్ళు అవుట్. చివరికి ఏం మిగలదు? దేవుడు ఈ సర్వ సృష్టిని, హెబ్రీలకు రాసిన పత్రికలో అనుకుంటా, తన నోటి వాక్కు చేత ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిర్వహిస్తూ ఉన్నాడు. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిల్డింగ్ అండ్ హౌస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్, బట్ మెయింటైనింగ్ హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తన నోటి వాక్కు చేత కలగజేసిన ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? తన సృష్టి అంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక రోజుకు అవ్వటానికి భూమి ఏం చేస్తుందంట? తనంతట తాను ఒక రౌండ్ వేస్తూ ఉంది. అవునా కదండి? సోషల్లో వెన్ యు ఆర్ ఇన్ ద 5th క్లాస్ యూ విల్ నో దిస్. 5వ తరగతి మనం చదివినప్పుడు మనకు 5వ తరగతిలో వస్తాయండి
భూమి తన చుట్టూ తాను తిరిగితే మనకేమవుతుందంట? ఒక రోజు అవుతుంది, 12 గంటల సమయం పడుతుంది. ఒకవేళ అలా కాకుండా తనంతట తాను తిరుగుతూ 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 సూర్యుని చుట్టూ తిరిగిందనుకో, ఎంత సమయం పడుతుందంట? సంవత్సరం పడుతుంది. 365 రోజుల కాల పరిమితి. ఇంకొక ప్రశ్న, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రైట్, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అదే సూర్యుని చుట్టూ తిరిగితే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం కదా. ఇవన్నీ మనం అనుకుంటాం ఎప్పుడో 5:30 కాదు, ఎక్కడో ఎప్పుడు దేవుడు ఆకాశమును కలగజేసినప్పుడే ఉన్నాయి. ఇంకొక ఫ్యాక్ట్ చెప్తానండి. ఆదికాండములో దేవుడు కలగజేసినప్పుడు భూమి ఎట్లుందంట? నిరాకారముగా, శూన్యముగా. ఒక విధంగా చెప్పాలంటే గోళాకారంలో ఉంది, అంటే కోడిగుడ్డులాగా. ఫస్ట్ ఏమన్నారండి మన శాస్త్రవేత్తలు? భూమి ఎట్లుంది? బల్లలాగా ఉంది అన్నాడు. ఇంకో శాస్త్రవేత్త వచ్చి అది గుండ్రంగా ఉందండి అన్నాడు. ఇంకొకటి వచ్చి అదంతా కాదు, గోళాకారం ఉందన్నాడు. అంటే ఫైనల్గా ఏం చెప్తూ ఉన్నారు? బైబిల్ నిజమని వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. అవునా కదా? చాలా విషయాలు, ఎందుకంటే ప్రభు అనుమతిస్తే భవిష్యత్తులో బైబిల్ స్టడీస్ ఉన్నాయి. ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా విషయాలు బయటకు తీసుకొని రావాలని తలంచుతూ ఉన్నాను. కాబట్టి దీని కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి ఈ విషయం మీద. సైన్స్ వర్సెస్ బైబిల్, ఇంతకీ రెండిట్లో యథార్థమైన సంగతిని ఏది బయలుపరుస్తూ ఉన్నది అని చెప్పడం కోసం ఇక్కడ చూస్తే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఏమైతే వచ్చిందంటే ఈ భూమి అన్నది కంపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆయన మరణాన్ని చెప్పాలంటే వాస్తవంగా ఆ సృష్టి ఏం చేస్తూ వచ్చిందంట? తట్టుకోలేకపోతూ వచ్చింది. దేవాతి దేవుడైన సాధారణమైన వ్యక్తి కాదు. మనలాంటి వాళ్ళు చనిపోతే ఏదో పర్వాలేదు అనుకోవచ్చు. ఆయన ఆకాశం అన్నాడు, ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములారా కలుగునుగాక అన్నాడు. అవన్నీ కలుగునుగాక అంటే కలిగినాయి. అట్లాంటివి ఆయన మరణించినప్పుడు ఏమైపోయినాయంటే ఆయన మరణాన్ని చూడలేకపోతే వచ్చినాయి కదా. ఇట్స్ ఎ వండర్ వెన్ ద క్రైస్ట్ ఈస్ డెడ్ అట్ ద టైమ్ ద ఎర్త్క్వేక్ హ్యాస్ టేకెన్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు భూమి కంపిస్తూ వచ్చింది. ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన యొక్క ఏమంటారు సామర్థ్యము మనం వర్ణించలేనిది కదా. ఆ మరణాన్ని సృష్టి ఓర్చుకోలేకపోతే వచ్చింది కదా. కాబట్టి మొదటిగా మనం చూస్తే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్ కదా. ఈ భూకంపం అన్నది దేవుని యొక్క శక్తి సామర్థ్యములు బయలుపరచదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇంకొక వ్యక్తి అన్నాడు, ఇంకొక దేవుని యొక్క దాసుడు అన్నాడు, అయ్యా ఎందుకు ఈ యొక్క భూకంపం వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారంట ఈ యొక్క లోక సంబంధమైన సాతాను అనగా అధికారి అయిన సాతానును జయించినాడు. అందుకే అంత పెద్ద శబ్దం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఊరికే వస్తుందా? ఏమవుతుంది? భూకంపం వస్తే పెద్ద శబ్దం వస్తుంది కదా, పటపట చీలడం. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకమును జయిస్తూ వచ్చినారు, లోకాధికారిని జయిస్తూ వచ్చినారు. దానికి సాదృశ్యం అది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మరణించినప్పుడు జరిగిన మొదటి సూచక క్రియ, అద్భుతం ఏంటంట? భూమి కంపించడం. ఎందుకు కంపించింది? వాట్ ఈస్ ద సింబల్ అంటే ఆయన శక్తి ఒకటి, రెండవది ఏంటంటే ఆయన లోకమును జయించి ఉన్నాడు కదా, లోకాధికారిని, లోకమును కాదు లోకాధికారిని. రండి రెండవ విషయం, రెండవ మాట 27:52లో రాయించబడింది. రెండవ అద్భుతం, అక్కడ ఏం చేయబడతా వచ్చినాయంటే అక్కడ సమాధులు తెరవబడినాయంట. పరిశుద్ధుల సమాధులు తెరవబడెను అని రాయించబడింది. కాబట్టి ఇది దేనికి సాదృశ్యముగా ఉంచబడింది అని అంటే ఇక్కడ కూడా రెండు విషయాలు ఉన్నాయి. మొదటిగా ఏంటి అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారేంటంట, వారికి ఏముంటుంది? రక్షణ ఉంటుంది, అలాగే నిరీక్షణ ఉంటుంది. కాబట్టి మనం గమనిస్తే ఎవరైనా సరే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా, సండే స్కూల్కి వెళ్ళే అబ్బాయిని, అరే నువ్వు చనిపోతే యాడికి పోతావు అంటే ఏం చెప్తాం మనము? కరెక్ట్గా చెప్తాం, అయ్యా నేను చస్తే పరలోకం వెళ్తాం. కానీ వేరే వాళ్ళు ఎవరు అంత ధైర్యంగా చెప్పలేదు. అర్థమైందండి? మీరు అన్ని అడగనే చస్తే అయ్యి కాకే పుడతామమ్మా, లేదంటే నక్కై పుడతాం, ఒరే పోయినసారి ఏం
ఎక్సెప్ట్ క్రిస్టియన్స్, అదర్ రిలీజియన్స్ డు నాట్ హ్యావ్ ద హోప్. వి హ్యావ్ ద హోప్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ ఉంటుంది. అయ్యా, నేను ఎప్పుడైనా చనిపోని, చిన్న వయసులో చనిపోని, యవన ప్రాయంలో చనిపోని, వృద్ధాప్యంలో చనిపోని, అయితే నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడుంటాను? యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటాను. అదే నా నిరీక్షణ. చాలామందికి లేదు నిరీక్షణ. అయ్యా నువ్వు చస్తే, అయ్యా నువ్వు చచ్చిపోతూ ఉంటేనే భయపడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక క్రైస్తవులకి మాత్రమే ఏంటంట, చావు అంటే భయం ఉండదు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, అయ్యా మేము ఇంతమంది క్రైస్తవుల్ని చంపినాం, అరే ఏమంటారు, జ్ఞానహీనుడా, చచ్చిపోయిన వాడే చంపినోని కంటే గొప్పోడు. ఎందుకంటే చచ్చిపోవాలంటే ధైర్యం ఉండాలా, చంపడానికంటే కూడా చచ్చిపోవడానికి ధైర్యం ఉండాలా. ఊరికే కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, కావాలంటే చాలా ఉదాహరణలు చెప్తానండి. రైల్వే ట్రాక్ మీద పడినా చనిపోవడానికి పడిపోయే వాళ్ళు 70 to 90% వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. మీరు కావాలంటే ఎక్కడైనా సరే మీరు చదివారు అనుకోండి, పిఎం తెలిసిపోతుంది. చచ్చిపోవాలంటే ఏముండాలా? ధైర్యం ఉండాలి. ఊరికే కాదు. మనం అంటాం చాలాసార్లు భయపడిస్తే, చస్తా చచ్చి చూపి ఒకసారి. చావును ఒక్కసారి దగ్గరగా చూసామనుకో ఏమైపోతాం, అప్పుడు చచ్చిపోతాం, చావాల్సిన పని ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ ఉంటుంది. ఏం నిరీక్షణ అంటే, చనిపోతే మేము ఎక్కడ ఉంటాం? మా ప్రభుతో కూడా ఉంటాం. రెండవదిగా చూస్తే, ఈ యొక్క సమాధులు తెరవబడటం అన్నది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మరణాన్ని జయించడం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మరణ శాసనం రాశాడు. ఏం రాశాడు? అది అక్కడ ఉంటుందంటే మనకి ఆరంభంలో ఉంటుంది. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయంలో. వీళ్ళు పాపం చేస్తారు. ఎవరు? మొట్టమొదటిగా దేవుని చేత తయారు చేయబడిన మానవులైన ఆదాము హవ్వలు పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు అక్కడ రిలేటెడ్గా కొత్త నిబంధనల రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ ఉంటుంది. ఏమని? ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు ఎవరయ్యా మరణాన్ని జయించిన వాళ్ళు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. ఏలియా మరణించాడా? మరణించలే. ఇంకో వ్యక్తి కూడా మరణించాలి. ఎవరైనా అనోకు మరణించాడా? మరణించలే. అయితే ఎలీషా మరణించాడు. అయ్యో ఎలీషా చచ్చాడండి, పవర్ లేదు అనే దానికి ఉందా? లేదు. ఎలీషా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదండి? నేను ఒక రోషము కలిగిన ప్రవక్త దగ్గర తర్బీదు పొందుకున్నా. మరి నీవు అందరికంటే రోషము కలిగినోడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవవాక్యమును పట్టుకొని ఉన్నావు, ఆయన ద్వారా తర్బీదు పొందుతూ ఉన్నావు. మరి నీవు నాకంటే ఎక్కువ కార్యములు చేస్తున్నావా అని ఏం చేస్తాడు? ఏలియా ఈ దినాల్లో కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశా ఆయన దేహము మన మధ్య లేకపోవచ్చు, ఆత్మీయంగా ఆయన మనతో మాట్లాడటం సాధ్యమవుతుంది. కాబట్టి మనము చూస్తే ఇక్కడ ఈ యొక్క ఓపెనింగ్ ఆఫ్ గ్రేవ్స్, కాబట్టి సమాధులు తెరవబడటం అన్నది 2 విషయాలను బయలుపరుస్తూ ఉంది. మొదటిగా ఏంటంటే క్రైస్తవులకున్న నిరీక్షణను బయలుపరుస్తూ ఉంటే, రెండవది ఏంటంటే మరణము మీద విజయం ఉన్నది కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయించబడింది 15:55. ఓ మరణమా, ఓ మరణమా నీ ముల్లో ఎక్కడా, ఓ సమాధిని విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లో ఎక్కడా, ఓ సమాధిని విజయమెక్కడా కదా. కాబట్టి మనము చూస్తే మరణమును ఏం చేస్తా వచ్చంట మరేచలు ఇక్కడ ఏంటంట, మరణము మీద విజయం పొందుకుంటున్నారు నా యందు విశ్వాసం ఉంచువారు అన్న దానికి ఏంటంటే ఇట్స్ ఎ సింబల్. ఒక చక్కటి పోలికగా దేవుడు ఈ మాటలు రాయిస్తూ వచ్చినాడు. కాబట్టి మూడవదిగా రండి, మూడవ అద్భుతమైన కార్యము యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు 45వ వచనం, 27వ అధ్యాయము మత్తయి సువార్త 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను కదా. ఇట్స్ ఎ వండర్ఫుల్.
మధ్యాహ్నం సాధారణంగా మనకు చీకటి అవుతుందండి. చాలామంది అంటారు ఏమని తెలుసా, మేఘాలు వచ్చింటాయిలే కదా. ఎట్లాంటి చీకటి అంటది? ఐగుప్తు దేశంలో మోషే కలిగించినంత చీకటి అది. సాధారణమైన చీకటి కాదు, అంత చీకటి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ యొక్క సృష్టి యేసుక్రీస్తు ప్రభువారి దేవాతి దేవుడైన ఆయన మరణాన్ని చూడలేకపోతా వచ్చింది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఆ చీకటి ఎందుకు అని అంటే, చీకటిలో ఏముంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తిని సమాధి చేశామనుకోండి, లోపల ఏముంటుంది? చీకటి ఉంటుంది. లోపల ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. లోపల ఏముంటుంది? కుళ్ళుబట్టిన తత్వం ఉంటుంది. లోపల ఏముంటుంది? దుర్వాసన ఉంటుంది. కాబట్టి ఈ చీకటి దేనికి బయలుపరుస్తూ ఉంది అని అంటే, ఆయన మరణమును బయలుపరుస్తూ ఉంది ఒకవైపు. ఇంకా రెండోదిగా చూస్తే ఎందుకు చీకటి అని అంటే, దేవుని యొక్క సన్నిధి లేదు అక్కడ. అన్నాడు కదా, తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి. కాబట్టి తండ్రి ఒక పక్షంగా ఉన్నాడు, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి ఆ మాట అన్నప్పుడు, తండ్రి ఏమో యెహోవా దేవుడు పైన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారేమో సిలువలో వేలాడదీయబడి చనిపోయినాడు ఆ సందర్భం. కాబట్టి అక్కడ ఏం లేదంటే దేవుని సన్నిధి లేదు. అందరి ముఖాల్లో ఏముందంటే ఒక కలవరం ఉంది. అందరి ముఖాల్లో ఏముంది? ఏడుపు ఉంది. మనం అనుకోవచ్చు ఏమనంటే, అయ్యో అన్న అక్కడ రాయించబడిన మాటలు ఏంటంటే, అందరూ ఆయనను చూసి తలలు ఊచినారు, మంచిదే. మరి తలలు ఆడించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటే కనుక ఆయన కోసం ఏడ్చి, ఆయన కోసం సమాధి కోసం కాడికి వెళ్ళిన స్త్రీలంతా ఎవరండి? దే ఆర్ ఇన్ ద కన్ఫ్యూజన్, దే ఆర్ ఇన్ ద మోర్నింగ్ స్టేజ్. వారికి నిట్టూర్పు, వారి కన్నీరు వస్తుంది. ఒకవైపు వారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా. ఇదంతా దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, చీకటి. ఈ లోకం దేంతో నింపబడిందంట? చీకటితో నింపబడింది. కనుక వేర్ దెర్ ఈజ్ నో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద డార్క్నెస్ ఈజ్ దేర్. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. ఎంత చక్కగా మూడవ అద్భుతం, చీకటి దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంట? ఆయన సన్నిధి లేకపోవడం. ఏంటంట? దేవుని యొక్క సన్నిధి లేకపోవడం, అంతే. కాబట్టి 3 అద్భుతాలు. రండి చివరిది, నాలుగవది చివరిది. ఏంటంటే ఇక్కడ రాయించబడతా, దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు ఏమైపోయిందంట? చినిగిపోయింది. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, 2 తలంపులు నేను మీకు పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. ఇప్పుడు ఈ తెర ఉందనుకో పండు, ఈ తెర ఉందనుకో, దాని వెనకాల నేనున్నాను అనుకో, నేను కనపడతానా? నేను నీకు కనపడనా? నీకు కనపడనమ్మాయి? కనపడతామ్మాయి. ఏం జరుగుతుంది? వెనకలు ఉన్నవాడు కనపడ్డు. అందుకే ఈ మాట మనకు అర్థం అవ్వదని ఇంకాస్త డీప్గా వెళ్తే, యెషయా గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు, ప్రవక్త ఏమంటాడు? అయ్యా నీకు నాకు అడ్డముగా ఉంది ఒకటి, ఏంటంట? పాపము అంట. ఆ తెర, ఈ తెర దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, పాపం అన్న తెర. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత ఎవరైతే దేవా నేను పాపినంట వచ్చాడో, ఆ తెర ఏమైపోతూ వచ్చింది? 2గా చినిగిపోతూ వస్తుంది. ఇప్పుడు తెర లేదనుకోండి, నేను డైరెక్ట్ ఏం చూస్తా? అవతల ఏముందో చూస్తా, అవునా కదా? ఇప్పుడు తెర లేదనుకోండి, నా ఎదురుగా ఎవరున్నారు, ఏం కనపడుతుంది, నేను చక్కగా చూడగలను. కాబట్టి తెర చినిగిపోయిన తరువాత ముఖాముఖిగా దేవునితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మనము చూస్తే, దేవా నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా అనే దినము నీవు నేను ప్రభుత్వనే డైరెక్ట్గా చెప్తున్నాం కదండి. అట్లా కాకుండా, అన్న పాస్టర్ అన్న నాకు పలానా కష్టం ఉంది, మీరు దేవునికి చెప్పండి అని ఎవరన్నా అంటారా? ఇట్లయితే చెప్పరు. అన్న మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. కానీ నాకు ఈ కష్టం ఉందన్నా నువ్వు దేవునికి చెప్పు. పోస్ట్ మ్యాన్ లేడు ఇక్కడ, పోస్ట్ మ్యాన్ లేడు. వేర్ ద veil has been divided into 2 parts, we are seeing God directly and we are speaking with him, we are praising him and we are worshipping him. తెర ఎప్పుడైతే చినిగిందో ఏం చేస్తూ ఉన్నామంటే, మనము ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాం, ముఖాముఖిగా ప్రభును ఆరాధిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. అద్భుతం. ఇట్స్ ఎ వండర్ఫుల్ డే. చివరిగా చూస్తే ఏంటంటే, ఇదొక నూతనమైన ఆరంభం.
నూతనమైన ఆరంభం. అప్పటిదాకా ఉన్న చరిత్ర ఒకటైతే దాని తర్వాత జరిగిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ 3 చరిత్రల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలా. ఏదంటే మొట్టమొదటిగా ఆది కాండము నుంచి మలాకి వరకు ఒకలాంటి చరిత్ర ఉంటుంది క్రైస్తవ సమాజంలో. అక్కడ నుండి 4 సువార్తలు ఒక చరిత్రను బయలుపరిస్తే దాని తర్వాత చరిత్ర ఏంటంట ఒకలాగుంటుంది. కాబట్టి మనం చూస్తే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, నూతనమైన ఆరంభమును బయలుపరుస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు 4 అద్భుతాలు జరిగినాయి. మొదటిగా ఏంటంట భూకంపం వచ్చింది. భూకంపము దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంట? దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది? ఆయన శక్తి సామర్థ్యములు. దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంట? ఆయన శక్తి సామర్థ్యములు. రెండవది సమాధులు తెరవబడటం. దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంట? నిరీక్షణను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేని గురించి పండు? దేని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది? సమాధులు తెరవబడటం. నువ్వు చెప్పలే ఇంకో యూట్యూబ్లో చూసేవాళ్ళు అనుకుంటారు, పండు అనే అబ్బాయికి ఏం రాదన్నమాట, మందిరానికి వచ్చి పోతున్నాడు అయితే అనుకుంటారు. ప్రశ్నలు అడిగినప్పుడు ఎవరు పేరు పెట్టి, అందుకే పేర్లు తక్కువ చెప్తా, ఎందుకంటే మిమ్మల్ని బట్టి ఇంకొకరు ఎవరు సంతోషపడకూడదు. మూడవది ఏంటంట? మూడవ మాట చీకటి కమ్మింది. చీకటి కమ్మడం దేనికి సాదృశ్యంగా ఉందంట? దేవుని సన్నిధి లేకపోవడానికి సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకి చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క ఎర్ర సముద్రంలో. ఒకవైపు ఏమో చీకటి అయితే వీరికి ఏమో దేవుడు ఏం చేస్తున్నాడు? మేఘస్తంభం అయి ఉండి ప్రభు వీరికేమో వెలిగిస్తూ ఉన్నాడు. రాత్రేమో అగ్నిస్తంభము, పగలేమో మేఘస్తంభము. కానీ వీరికి ఏంటంటే వీరికి అట్లా కాదు. రాత్రి అంటే రాత్రే. మబ్బు ఏం చేస్తుందంట? కటిక చీకటిలాగా ఉంది ఐగుప్తీలకి. కాబట్టి మూడోదిగా చూస్తే చీకటి దేన్ని జ్ఞాపకం చేస్తుందంట? దేవుని సన్నిధి లేకపోవడం. నాలుగవది చివరిది ఏంటంట? తెర రెండుగా చినగడం. దేవాలయపు తెర. అది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే చాలా విషయాలు. వాటిలో ప్రాముఖ్యమైనది నూతనమైన ఆరంభం. రెండవది దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం. కదా. ఎన్ని సంగతులు మనం నేర్చుకున్నామో యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి. ఎప్పుడైనా విన్నారా ఇట్లాంటివి? 35 ఏళ్ళు ఏంటదేమో మా అమ్మ రక్షింపబడి. ఎన్నేళ్ళు అయిందమ్మా నువ్వు రక్షింపబడి? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ రక్షణలో ఈ విషయాలు నేర్చుకున్నావా ఎప్పుడన్నా? కాబట్టి మనం మన జీవితంలో నేర్చుకోవాలి. నేను గొప్పని చెప్పుకోవడానికి కాదు, మనం ఏదైతే దేవుని దగ్గర ప్రభా ఈ క్రొత్త విషయాలు నేను నేర్చుకొని మా సహోదరులతో పంచుకోవాలని మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. మనం ఎక్కడో చూసి ఏ పుస్తకాలు చదవాల్సిన పనిలా మనం మోకాలంగా ఏమనుకో, దేవా క్రొత్త విషయాలు కావాలయ్యా, నాకు కొత్త సంగతులు నేను నేర్చుకోవాలా. బైబిల్లో ఎన్నో ఉన్నాయి, అవన్నీ నాతో ముచ్చటించని మనం ప్రభుతో చెప్తే ప్రభు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. 7 మాటలు నాకు తెలిసి ఆ 7 మాటలను దాదాపు 4-5 సంవత్సరాలు మనం నేర్చుకుంటూ వచ్చాం కదా రేచల్. అవే మాటలు ఎట్లా? ఒకటి ఆరాధన కొరకై, ఒకటి బైబిల్ స్టడీ కొరకై. మొదటి 3 ముందుసారి అలా చేస్తే ఈ 3 తిరిగి తిప్పించి చేసేవాళ్ళం అప్పుడు. కాబట్టి ఈ 4 అనుభవం కదా, 4 అద్భుతాలు జరిగాయి. ఈ 4 అద్భుతాలు ఆయన మరణం తర్వాత, ఆయన మరణించిన సందర్భంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మరణం ఒక అద్భుతమైనది. నీవు గుర్తిరగలిగితే ఆయన నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా దేవుడిని నిన్ను వాడుకోగలడు. ఒకసారి నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, నువ్వు ఎట్లాంటి ప్రశ్నలలో ఉన్నావో నాకు తెలియదు, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. అయితే నీ పరిస్థితి అంతా తెలిసిన, నా పరిస్థితి అంతా తెలిసిన ప్రభువు నాతో కూడా ఉన్నాడు. నీవు ఒక్క మాట చెప్పగలిగితే చాలు, దేవా నీ మరణం గురించి దినం నేను వింటా వచ్చాను, అది నా కొరకే నీవు చనిపోయినావంట. నీ మరణం ఒక అద్భుతమయ్యా, నీ అద్భుతమైన మరణాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నా. నీవు నా కొరకై మరణించావని నేను నమ్ముతున్నానయ్యా. నన్ను నీ కొరకై ఒక అద్భుతమైన పాత్రగా వాడుకుంటావా అని నీవు చెప్పగలిగితే ప్రభు ఏం చేస్తారంట? నేను తన కొరకై ఒక మంచి రాయబారాలిగా ప్రభు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి, దయచేసి గమనించండి. ఈరోజు చెప్పిన మెసేజ్ మీద ఆదివారం ఎగ్జామ్ ఉంటుంది. సో కండక్టెడ్ బై సిస్టర్ రేచల్. ఎవరు మంచి మార్కులతో పాస్ అయితే వారికి ఫస్ట్ ప్రైజ్. ఈ కాన్సెప్ట్ మాత్రమే ఈరోజు మనం ఏదైతే నేర్చుకున్నామో గుడ్ ఫ్రైడే దినమున ఈ 2 సెషన్లు కలిపి. కాబట్టి చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క పర్యాయమ స్తోత్రమయ్యా, కరుణించండి. మీ యొక్క మరణాన్ని గురించి అనేకమైన సంగతులు నేర్చుకోగలుగుతూ వచ్చినాం దేవా. మొదటి వర్తమానం ద్వారా నీ మరణం ఎలాగ సంభవించింది, దేని కొరకై సంభవించింది దేవా, నిన్ను చంపదలిచిన వారెవరు, ఎందుకు సిలువ మరణం మాత్రమే నీకు వేయబడతా వచ్చింది అన్న సంగతులు దేవా, నీ యొక్క మరణమును గురించి పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలను గురించి మేము నేర్చుకోగలుగుతూ వచ్చినాం. 2వ సెషన్ ద్వారా అద్భుతమైనది నీ మరణం అని మేము తెలుసుకోగలుగుతూ వచ్చినాం దేవా. ఇంకా ఎవరి జీవితాల్లో అయితే రక్షణ తీర్మానం లేదో, ఇంకెవరి జీవితాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభు అయిన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మనసు రావట్లేదు. ఈ సంగతులన్నీ నేర్చుకున్న తర్వాత దేవ, సొంత రక్షకుడిగా అంగీకరించి నీ కొరకు జీవించే అనుభవాన్ని మీరు దయచేయమని దేవ, వచ్చిన మా ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. రాని వారిని దయతో క్షమించి మీరే దేవా తర్వాత మీటింగ్కు మీరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచండి. ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా వచ్చారో వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం దేవా. అట్లా మేము మా గృహంలోకి వెళ్తుండగా లోకంలో కలవకుండా దేవ, మీ కొరకై నమ్మకమైన రాయబార్లముగా నివసించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమె. అందరికీ ప్రైజ్ ది లార్డ్.